జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో భారీ స్కామ్లు కానివ్వండి, భారీ అక్రమాలైతే బయటపడుతున్నాయని చెప్పొచ్చు. అలాంటిది సీఎం రమేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలైతే చేశారాయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని అండ్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉచ్చు బిగిస్తుందంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలైతే చేశారు. దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు షణ్ముఖ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. షణ్ముఖ్ గారు, ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్నో స్కామ్లు బయటపడుతున్నాయి. అంటే లిక్కర్ స్కామ్ కానివ్వండి, ఒక పిఎస్ఆర్ ఆంజనేయులు గారి ఇష్యూ కానివ్వండి, అలాగే వల్లభనేని వంశీ కొన్ని సంచలనంగా మారాయని చెప్పొచ్చు ఈ కేసులో. అలాంటి దీనికి సంబంధించి సీఎం రమేష్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఫైనల్ గా సిట్ కూడా మొత్తం అన్ని ఆధారాలు సేకరిస్తుంది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది, ఆయన కూడా ఫైనల్ గా అరెస్టే అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏంటంటారు, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఉందంటారా? ఇది ఈ మధ్య కాలంలో ఒక వెబ్ సిరీస్ లాగా నడుస్తుంది. రోజు ఇది ఒక నిరంతర ప్రక్రియ లాగా అయిపోయింది. సీఎం రమేష్ గారు ఏం వ్యాఖ్యలు చేశారండి అంటే, ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి పని ఢిల్లీలో అయిపోయింది, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసుల మీద ఉచ్చు బిగుస్తోంది. ఒకవైపు వైనాట్ పులివెందుల, మరొక వైపు కేసులో ఉచ్చు, మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంటే ఆర్థిక మూలాలు దెబ్బతీసే పనిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందు అడుగులు వేస్తూ ఉంది. పాయింట్ నెంబర్ 1, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పని ఢిల్లీలో అయిపోయిందని ఆయన ఏమన్నా తెలిసి అన్నాడా తెలియక అన్నాడంటే, ఆయన సొంత కడప జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తే. పోట్లదుర్తికి సంబంధించినటువంటి సీఎం రమేష్ గారికి కడప జిల్లా రాజకీయాలలో అందరితో పరిచయాలు ఉన్నాయి. సో ఢిల్లీ స్థాయిలో కూడా ఆయన ఈరోజు అమిత్ షా గారు పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి సీఎం రమేష్ గారు. సో అంత స్థాయిలో ఈవెన్ కేటీఆర్ గారు కూడా వెళ్ళి నా పార్టీని నేను బీజేపీలో విలీనం చేస్తాను, సో మీరు మాకు సహకరించండి, మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి, అంటే ఒక పార్టీ అధినేత అంటే అధినేత తర్వాత అధినేత అన్నటువంటి వ్యక్తే వెళ్ళి సహాయం కోరారు అంటే సీఎం రమేష్ గారికి ఏమీ తెలియకోకుండా అయితే వ్యాఖ్యలు చేయరు కదండి. మరి ఈరోజు ఢిల్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పని ఎందుకు అయిపోయిందంటే, ఒకవైపు ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేసే క్యాండిడేట్ ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. సో విజయసాయి రెడ్డి గారు తప్పుకున్నారు. విజయసాయి రెడ్డి గారు ఏ రోజు అయితే తప్పుకున్నారో ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీకి మధ్య దూరం పెరిగిందని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి ఈ టైంలోనే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఒకవైపు మద్యం స్కామ్లో అందరిని అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకొక అడుగు దూరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో ఆయన కూడా దొరికారు, ఆయన పేరు కూడా ఛార్జ్ షీట్లో నమోదు చేస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఈరోజు ఢిల్లీలో కూడా మహేక్ మహేశ్వరి అని చెప్పేసి ఒక సుప్రీంకోర్టు లాయరు ఒక పిల్లి వేయడం జరిగింది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సో ఏంటి ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే, 2019 నుంచి 2024 మధ్య కాలంలో అంటే విశాఖలో భూములు కేటాయించినటువంటి విషయంలో కానీ, లేకపోతే మద్యం స్కామ్ కానీ, లేకపోతే ఇసుకకు సంబంధించి కానీ, సో లేకపోతే ఇన్సైడర్ ట్రేడింగ్ సంబంధించి ఆ పరిపాలన కాలంలో జరిగిన అవినీతి పైన విచారణ జరపాలి. దేని పర్యవేక్షణలో? సిబిఐ పర్యవేక్షణలో. అంటే సిబిఐ తీసుకొని సిబిఐలో 2 ఆఫీసర్లు, ఏపీ నుంచి 2 ఆఫీసర్లు, న్యూట్రల్గా ఒక ఆఫీసర్ని పెట్టేసి 5 మంది పర్యవేక్షణలో కమిటీ వేసి ఎంక్వైరీ జరపాలి అని చెప్పేసి ఢిల్లీలో అసలు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కాకోకుండా ఎవరో మహేక్ మహేశ్వరి అని చెప్పేసి ఒక వ్యక్తి పిలివేయడం జరిగింది. అంటే ఈరోజు ఢిల్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు పైన అంటే ఇంట్రెస్ట్ తన వైపు చూసేలా చేసుకున్నాడు కేసుల పర. అంటే ఒక మద్యంలోనే 3,750 కోట్ల రూపాయల ముడుపులు అందాయి ఇప్పటి వరకే. అది సో ఇంకా సిట్ సీజ్ చేస్తూ ఉంది ఎక్కడెక్కడ డెన్లు ఉన్నాయనేది. సో ఇంకా రాబో కాలంలో ఇసుక మీద దీనికి డబల్గా ఉంది ఇసుక అని చెప్పేసి నిన్న మొన్న వార్తలు చూస్తూ ఉన్నాము. మరి విశాఖలో భూములు కేటాయించారు, ఆయన స్వామి స్వరూపానేంద్ర సరస్వతి వీళ్ళంతా మఠాధిపతులు, భూములు కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మేనత్ అయినటువంటి విమలారెడ్డి గారికి కూడా భూములు కేటాయించడం జరిగింది. అన్ఫార్చునేట్ గా భూములు రద్దు చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే ఇలా ఎన్ని చేశారు వీళ్ళు, వీటన్నిటిపైన అవినీతి పైన విచారణ జరపాలి అని చెప్పేసి ఏకంగా సుప్రీంకోర్టులోనే పిలివేయడం జరిగింది. ఇది పాయింట్ నెంబర్ 1. ఇకపోతే పాయింట్ నెంబర్ 2, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూడండి రాష్ట్రంలో పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు దుష్యంత్ రెడ్డి పార్టీలోకి అంటే తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నాడని చెప్పేసి ఒకవైపు, మరొక వైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నా కొడుకును కలవడానికి స్టిల్ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు టైం ఇవ్వలేదు. పాయింట్ నెంబర్ 2, అసంతృప్తి ఆయన కూడా. ఇప్పుడు నిన్న మొన్న పెద్దిరెడ్డి వర్సెస్ చంద్రబాబు విషయంలో పెద్దిరెడ్డి గారు చంద్రబాబు గారిని ఏదో కొట్టారని చెప్పేసి ఇలా ప్రచారం నడుస్తున్న సమయంలో అసలు వాస్తవాలు బయటకు వచ్చాయండి. ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి కాలు పట్టుకున్నారని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారే కాపాడారు అని చెప్పేసి సో ఇలాంటి చర్చలు నడుస్తున్నాయి. సో ఆయన కూడా ఏంటంటే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అధికారంలోకి రానప్పుడు
ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇంటికి వెళ్ళి అన్న మీరు మా పార్టీలో ఉంటే మేలు, మాకు పని చేస్తే మేలు, మీరుంటే బాగుంటుందని చెప్పేసి ఈయన వెళ్ళి ప్రాధాయపడ్డాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారని చెప్పేసి నిన్న మొన్న వచ్చినటువంటి వార్తలు మనకు తెలిసాయి. అంటే దీన్ని బట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారైనా ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారైనా బలమైనటువంటి ఆర్థిక వనరులు ఉన్నటువంటి రాజకీయ నేతలు. సో వాళ్ళు ఒక్కొక్కరుగా జగన్మోహన్ రెడ్డి గారికి దూరం జరగడము, ఢిల్లీలో వీక్ కావడము, కేసులో వచ్చు, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు బయటపడతారు. ఇంకొకటి షణ్ముఖ్ గారు, అంటే లిక్కర్ స్కామ్ లో చూసుకుంటే అంతకుముందు మొత్తం డిజిటల్ పేమెంట్స్ ఉండేటివి, అలాంటిది మొత్తం మాన్యువల్ అవ్వడానికి మాజీ ఎంపీ మిథున్ రెడ్డియే కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో అరెస్ట్ అయిన తర్వాత తమ కొడుకుని అక్రమంగా అరెస్ట్ చేశారు, ఒక టెర్రరిస్ట్ లా చూస్తున్నారంటూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్తున్నారు. ఏమంటారు దీని గురించి? టెర్రరిస్ట్ అనే పదం వాడుతున్నారంటే మరి ఆయన యొక్క విచక్షణ జ్ఞానానికి మనం వదిలివేయాలండి. టెర్రరిస్ట్ అనే పదము గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన తర్వాత అప్పుడు ఇదే మాట మాట్లాడి ఉండింటే చాలా సబబుగా ఉండేది. కానీ ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈరోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఆధారాలు లేకపోతే అరెస్ట్ చేస్తారా? నువ్వు ఇప్పటికీ బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ దిగితే మీ వయసు 70, అంటే ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారి కన్నా 2 సంవత్సరాలు చిన్నోళ్ళు. మరి ఇంత వయసు ఉన్నటువంటి మీరు కొడుకును సక్కదారిలో నడుపుకోకుండా, డబ్బు బలగం ఉంది, అంగబలం ఉంది, ఆర్థిక బలం ఉంది, మరి రాజకీయాలలో మీరు ఎన్ని చేయకూడదు? ఈ మద్యం స్కామే మద్యపాన నిషేధం అని చెప్పి హామీ ఇచ్చి ప్రభుత్వమే మద్యం అమ్మించేటట్లు చేసి 100 రూపాయలు ఉన్నటువంటి మద్యాన్ని అధిక ధరకు అమ్మి అక్కడే తెలుస్తుంది మద్యం స్కామ్ జరిగిందని. ఈరోజు మీరు అంటున్నారు సీటెల్ సాఫ్ట్వేర్ ఎందుకు రద్దు చేశారంటే ఎవరు సమాధానం చెప్పట్లేదు. ఎందుకు మాన్యువల్ OFS విధానాన్ని తెచ్చారు మద్యంలో? ఎందుకు ప్రభుత్వ డిస్టిలరీల నుంచి, అంటే ప్రభుత్వం అనుమతినిచ్చినటువంటి డిస్టిలరీ నుంచి వచ్చినటువంటి మద్యమే లెక్కలో ఉంది? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్ కంపెనీలు క్రియేట్ చేసి, అంటే ఫేక్ నాటు మద్యాన్ని తయారు చేసి మద్యం షాపులకు వచ్చినటువంటి మద్యం లెక్కంగా ఎక్కడ ఎంక్వైరీ జరగలేదండి. సో ఇప్పటి వరకు అక్కడి నుంచి ఆ సైడే ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దాంట్లో వచ్చినటువంటి ముడుపులే 3,750 కోట్ల రూపాయలు అని చెప్పేసి. సో నేను చెప్పేది ఏంటంటే, కింగ్ పిన్గా మిథున్ రెడ్డి గారు మారారు. సో డెఫినెట్గా ఆయన పుత్రవాత్సల్యం ఉంటుంది. ఆ పుత్రవాత్సల్యం మీద చేసినటువంటి తప్పులు కనపడవు కాబట్టి, ఆ పుత్ర ప్రేమ ఎక్కువగా కనపడుతుంది కాబట్టి, చట్టానికి పుత్ర ప్రేమ పుత్రవాత్సల్యం అనేది చూడదు కాబట్టి, కేవలం తప్పును ఇది న్యాయమా అన్యాయమా, చట్టవిరుద్ధమా చట్టబద్ధమైనదా అని చెప్పేసి మాత్రమే న్యాయస్థానాలు చూస్తాయనేది తెలుసుకోకపోవడం అనేది ఇక్కడ శోచనీయం. ఇంకొకటి షణ్ముఖ్ గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ అయితే క్రియేట్ చేశారు. ఎవరెవరైతే వైసీపీ నేతలైతే అక్రమంగా అరెస్ట్ చేశారు వాళ్ళ డేటా అంతా తీసుకొని మేము పవర్లోకి వచ్చాక వాళ్ళ తాటా తీస్తామని చెప్పారు. అంటే కూటమి ప్రభుత్వం చూసుకుంటే కనుక అభివృద్ధి పనులకు సంబంధించి ఒక యాప్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. అంటే ఆ యాప్లో మన తమ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే, తమ సమస్యలు చెప్పుకుంటే 10 రోజుల్లో తీరుస్తున్నామని చెప్పొచ్చు. సో వైసీపీ అండ్ కూటమి ప్రభుత్వంలో ఒక మధ్యలో చూసుకుంటే యాప్లకు సంబంధించి ఏమంటారు మీరు? స్ట్రైట్గా ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి యాప్లో విజయమ్మ గారు నమోదు చేయాలంటే ఏం నమోదు చేయాలి? వైఎస్ సునీతమ్మ గారు నమోదు చేయాలంటే ఏం చేయాలి? వైఎస్ షర్మిలమ్మ గారు చేయాలంటే ఏం చేయాలి? వైఎస్ భారతిరెడ్డి గారు చేయాలంటే ఏం చేయాలి? ఈవెన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి, కంప్లైంట్ చేయాలంటే ఏ విధంగా చేయాలి? సో వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పి ఉండింటే, ఎందుకంటే వాళ్ళకు సమస్యలు ఉన్నాయి. సో మీరు ఒక పార్టీకి అధినేత, అక్క చెల్లెమ్మల పైన అంటే సమస్యలు తీరుస్తాం, వాళ్ళ సమస్యలు తీరుస్తామన్నారు. కుటుంబ సభ్యులు కూడా సమస్యలు ఉంటాయి కదా. సో వాళ్ళ సమస్యలు కూడా ఆ యాప్లో నమోదు చేస్తారు. ఆ నమోదు చేసిన తర్వాత డిజిటల్ లైబ్రరీకి వచ్చిన తర్వాత మరి వారిని కూడా మీరు మీ పైన కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి మరి మిమ్మల్ని మీరే రపా చేసుకుంటారనేది మనం చూడాలి. ఓకే షణ్ముఖ్ గారు, థ్యాంక్ యూ. నమస్తే.